జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. పట్టణంలోని నాయకులు పటాసులు పేల్చి స్వీట్లను పంపిణీ చేస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకుడు తాటికొండ పవన్ కుమార్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ప్రచారంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు సిద్దంశెట్టి వేణు, కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా లీగల్ సెల్ కో కన్వీనర్ నరాల శ్రీనివాస్, నాయకులు సత్యనారాయణ, ఆమెటి శ్రీనివాస్, బూస విజయ్ కుమార్, దైత సంపత్ తదితరులు పాల్గొన్నారు. నవీన్ యాదవ్ గారు 25,000 ఓట్ల మెజారిటీతోటి ఘన విజయం సాధించిన సందర్భంగా మా యొక్క మిత్రులందరి తరఫున వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి, కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలను చూసి బై ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిపించినటువంటి జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస గారు జూబ్లీహిల్స్ ఎన్నికల నామినేషన్ నుండి మొన్నటి వరకు కూడా అక్కడ ఉండి ప్రచారాన్ని నిర్వహించి వేములవాడ నియోజకవర్గం నుంచి దాదాపు ఒక 200 మంది కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి అక్కడ నియోజకవర్గంలో మన ప్రభుత్వ సంక్షేమ పథకాలైతేనేమి, అభివృద్ధి పథకాలైతేనేమి అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఒకరోజు కూడా మేమందరం కూడా వెళ్ళి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఘన విజయాన్ని ఇచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ప్రచారాన్ని నిర్వహించే అవకాశం ఇచ్చిన మా గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.